రానున్న వేసవిలో ఏలూరు నగరానికి త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తగు చర్యలు చేపట్టాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విజ్ఞప్తి చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతమున్న ప్రధాన సమస్యను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నీటిపారుదల శాఖ మంత్రికి ఇదే అంశంపై విన్నవించామని చెప్పారు. ఆయన ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేయించారని, అయితే కింద స్థాయి అధికారుల్లో సమన్వయ లోపం కారణంగా సమస్య పెద్దదిగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరుకు సమీపంలోని గోదావరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో ఇంతకుముందు 13.5 మీటర్ల నీటి సామర్థ్యం ఉండగా కింద స్థాయి అధికారుల సమన్వయ లోప కారణంగా ప్రస్తుతం అది 11.5 మీటర్లకు పడిపోయిందని చెప్పారు. తాను కార్పొరేషన్ అధికారులు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును తనిఖీ చేసిన సమయంలో ఇరిగేషన్ శాఖ విజ్ఞప్తి మేరకు కాలువ మరమ్మతులకు 5 లక్షల రూపాయలను ఏలూరు కార్పొరేషన్ నుండి నిధులు కూడా కేటాయించామని అన్నారు. అయితే అధికారుల మధ్య సమన్వయ లోప కారణంగా సమస్య పెద్దదిగా మారిందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోకపోతే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉందని చెప్పి గత 20 రోజులుగా మరి అందరి మంత్రికి దృష్టికి కూడా తీసుకెళ్తాం జరిగింది అధ్యక్ష. ఇరిగేషన్ శాఖ మంత్రి వారు టీఎన్సీని కూడా లైన్లో పెట్టి మాట్లాడటం జరిగింది. అది చెప్పిన తర్వాత 20 రోజుల తర్వాత సమస్య పెద్దదైంది సార్. 2 మీటర్లో నీటి తగ్గిపోవడం జరిగింది. ఇప్పటి నుంచి నెలల పాటు తోడితేనే కానీ రాని రేపొద్దున యాసకాలంలో 50 రోజులు కూడా పట్టణానికి నీళ్లు సరిపోయే పరిస్థితి లేదు అధ్యక్ష. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మరి అధికారులు చెప్పినా కూడా కింద సమన్వయం లోపడడం వల్ల కింద అధికారులు మరి 13.5 మీటర్ల నుంచి నీళ్లు 11.5 మీటర్లకు వచ్చినాయి అధ్యక్ష. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని కొద్దిగా సీరియస్గా ఏదైతే కార్పొరేషన్ నుంచి 5 లక్షల రూపాయలు కూడా మరి ఇరిగేషన్ వారికి ఇవ్వడం జరిగింది కాలువ రిపేర్ చేస్తాను అని చెప్తే, మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి యాసంలో నీటి ఎద్దడి రాకుండా ఉండేటట్టుగా మరి ఇరిగేషన్ శాఖ మంత్రి వారి కింద అధికారులందరికీ కూడా సూచనలు చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష.